కింది వాటిలో ఏ పరిస్థితిలో జోక్య ప్రభావ సిద్ధాంతం ఇంటర్ఫిరెన్స్ థియరీ అవరోధాన్ని ఇన్హిబిషన్ వివరిస్తుంది? ఆప్షన్ ఏ అభ్యసనాంశాల్లో పోలికలు ఎక్కువగా ఉన్నప్పుడు. ఆప్షన్ బి అభ్యసనాంశాల్లో పోలికలు లేనప్పుడు. ఇక్కడ ఉన్నప్పుడు అన్నాడు, ఇక్కడ లేనప్పుడు అన్నాడు. ఈ రెండు కూడా అపోజిట్ స్టేట్మెంట్స్. ఎప్పుడైనా ఆన్సర్ ఇట్లా పరస్పర వ్యతిరేక వాక్యాలు ఉన్నప్పుడు, అపోజిట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఆ రెండింటిలో ఆన్సర్ ఏదో ఒక దాంట్లో ఉండే అవకాశం ఉంది. డిస్కస్ చేద్దాం. సి పై రెండు, డి పైవేవి కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అవరోధము, ఇన్హిబిషన్. ఇది సైకాలజీలో ఎక్కడ వస్తుంది? మీకు తెలుసు, ఫర్గెటింగ్ అనేటువంటి చాప్టర్లో వస్తుంది. ఈ ఫర్గెటింగ్కు సంబంధించి చాలా థియరీస్ ఉన్నాయి. దాంట్లో ఒక థియరీ ఇన్హిబిషన్ థియరీ, అవరోధం. అంటే ఎప్పుడైనా మనం ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకునేటప్పుడు గతంలో నేర్చుకున్న అంశాలు కానీ ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు కానీ ఓవర్లాప్ అయి అవి గుర్తుకు తెచ్చుకోకుండా చేస్తాయి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు విస్మృతి అనేటువంటి టాపిక్ దగ్గర ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఈ విస్మృతి గురించి ఎక్కువగా పరిశోధనలు చేసిన వారిలో ముఖ్యులు జర్మనీ దేశానికి చెందినటువంటి ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ ప్రకారం మనం ఏదైనా అభ్యసించిన 20 నిమిషాల తర్వాత 47% మర్చిపోతాం. దాదాపుగా 50 నిమిషాల తర్వాత నేర్చుకున్నది 50% మర్చిపోతాం. 1 డే తర్వాత నేర్చుకున్న అంశాలలో 66% మర్చిపోతాం. ఏదైనా అభ్యసించిన 2 రోజుల తర్వాత నేర్చుకున్న అంశాలలో 72% మర్చిపోతాం. ఏదైనా ఒక అంశాన్ని అభ్యసించిన 6 రోజుల తర్వాత అందులోని అంశాలు 75% మర్చిపోతాం. 31 డేస్ తర్వాత నేర్చుకున్నటువంటి అభ్యసనాంశాలలో 80% మర్చిపోతామని ఎబ్బింగ్హాస్ తన ప్రయోగాల ఆధారంగా మరి ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. దీనికి కారణాలలో ఒక కారణం ఇన్హిబిషన్, అవరోధం. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.